చేత ఒక్క మాట చెప్పు ఇంటి స్పెషల్ పర్సన్ ఎవరంటే మా అక్క. అలా అని నా ఓన్ సిస్టర్ కాదు, అలా అని నాకు కజిన్ సిస్టర్ కూడా కాదు. షీఈస్ తమిళనాడు. యాక్చువల్లీ మేమిద్దరం ఒకే ఆఫీస్. అన్నొచ్చాడు మా ఇద్దరిని పికప్ చేసుకోవడానికి. మా అక్క వాళ్ళ హస్బెండ్ అన్న అంటున్నా, నువ్వు ఒక ఓన్ సిస్టర్ లాగా ట్రీట్ చేస్తారు, అన్న అని పిలుస్తా. ఇప్పుడు అన్న వాళ్ళ ఆఫీస్ కి వెళ్తున్నాం, కూడా సేమ్ బ్యాంక్ ఫీల్డ్. ఆఫీస్ లో వేకెన్సీ ఉంటే ఇంటర్వ్యూ కి వెళ్తున్నాం. మా అక్క చాలా మంచిది, అక్కకి వేకెన్సీ వచ్చింది కానీ నన్ను కూడా తీసుకెళ్ళింది. అదే అన్న వాళ్ళ ఆఫీస్. ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం. అక్క కోసం కొన్ని మాటలు చెప్పాలి. వైలా ఎవరి లైఫ్ వాళ్ళది, అంటే నా కోసం కూడా ఇంతలా ఏడ్చే వాళ్ళు ఉంటారా అనిపించింది ఫస్ట్ టైం. ఆఫీస్ లో 1 మంత్ పరిచయానికి లైఫ్ లో ఇంత ఇంపార్టెంట్ పర్సన్ అయిపోతుంది అనుకోలేదు. మంత్స్ బ్యాక్ ఏమైందంటే, నేను విల్లాలో ఫ్రెండ్స్ తో ఉండేదాన్ని. రోజు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి బ్రేక్ చేస్తారు. రోజు ఆఫీస్ నుంచి రూమ్ కెళ్ళి చూసేటప్పటికి ఫ్రెండ్స్ అందరు బయట పడుకున్నారు. రియల్లీ ఆ రోజు నాకేం చేయాలో తెలియలేదు. చాలా లేట్ అయిపోయింది, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి మాకు దగ్గరలో ఒక మసీద్ ఉంది, నేను ఇంకో అమ్మాయి అందులో స్టే చేసాం. ఫుల్ డే కరెంట్ లేదు, ఫోన్ లో ఛార్జింగ్ లేదు, ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు. నెక్స్ట్ రోజు నా ఆఫీస్ కూడా వెళ్ళలేదు. నేను టైంలో మా అక్క చాలా టైమ్స్ కాల్ చేసిందంట, చేయట్లేదని మా బ్రదర్ కాల్ చేసింది. ఇంకా ఇలా అయిందని మా బ్రదర్ కూడా నేను చెప్పలేదు.